మీలో ఎంతమందికి లేట్ నైట్ డ్రైవ్ అంటే ఇష్టమో నాకు చెప్పండి. మేమైతే వీకెండ్ వస్తే చాలు లేట్ నైట్ డ్రైవ్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. ఇందులో నాకైతే కొన్ని యూజెస్ కనిపించాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. మీకు ఎందుకు ఇష్టమో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే మ్యూజిక్ కొంచెం పెద్ద సౌండ్ పెట్టుకొని, బయట ట్రాఫిక్ ఉండదు కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అవుతూ, అలాగా స్పీడ్ కూడా కొంచెం ఒక 40 పాయింట్స్ అలా పెంచుకొని హ్యాపీగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. పిల్లలైతే పడుకోరు కాబట్టి కారులో అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. నా అలాంటి టాడ్లర్ మదర్స్కి అయితే మరి చెప్పక్కర్లే, వాళ్ళు పడుకుని పోతే నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నాకైతే ఇన్ని యూజెస్ కనిపించాయి కాబట్టి నాకైతే లేట్ నైట్ డ్రైవ్ అంటే ఇష్టమే. మీకు ఎందుకు ఇష్టమో నాకు కింద కమెంట్ చేయండి. ఇంకా ఏవైనా యూజెస్ ఉన్నాయా నేను చెప్పినవి కాకుండా, అవి కూడా కమెంట్ చేయండి. ఇంతకీ డ్రైవింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మొన్న డ్రైవింగ్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. డ్రైవింగ్లో సిగ్నల్స్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాషన్లో యాక్సెసరీస్ కూడా అంతే ఇంపార్టెంట్. డ్రైవింగ్ అంటే జస్ట్ స్పీడ్ ఒకటే కాదు, కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, ప్రతి సిగ్నల్, ప్రతి టర్న్ ఒక సైలెంట్ మెసేజ్ లాగా ఉంటుంది. అలానే ఫ్యాషన్ కూడా, ప్రతి అవుట్ఫిట్, ప్రతి యాక్సెసరీ స్పీక్స్ వితౌట్ వర్డ్స్. ఒక సింపుల్ చైన్, ఎలిగెంట్ ఇయర్ రింగ్స్, ఒక మినిమల్ ఎథ్నిక్ లుక్, అవే చెప్తాయి నువ్వు ఎవరు అని. కామ్గా, కాన్ఫిడెంట్గా, క్లాసీగా అని. స్టైల్ అంటే నాయిసే కాదు, ఇది సైలెంట్ కాన్ఫిడెన్స్. డ్రైవ్ యువర్ లైఫ్ లైక్ యువర్ స్టైల్, కోఆర్డినేటెడ్, కాన్ఫిడెంట్ అండ్ బ్యూటిఫుల్లీ యూ. షైన్ బ్రైటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సింపుల్గా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇందులో చూపించిన అవుట్ఫిట్స్ ఏవైనా నచ్చినా కానీ, ఏవైనా యాక్సెసరీస్ నచ్చినా కానీ ప్లీజ్ నాకు డిఎం చేయండి. పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.